కేజీఎఫ్ తర్వాత రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ అంచనాల సినిమా టాక్సిక్. దాదాపు 4 ఏళ్ల తర్వాత యష్ థియేటర్లోకి రావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేష్ వంటి భారీ తారాగణం ఉంది. సినిమా 3 గంటలకు పైగా నిడివితో రూపొందింది. మరి అసలు టాక్సిక్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. యష్ మరోసారి కేజీఎఫ్ రేంజ్ మ్యాజిక్ చేశాడా, లేక భారీ అంచనాల మధ్య కథ బలహీనపడిందా? ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ బయాస్ లేకుండా జెన్యూన్ రివ్యూ చూద్దాం. సినిమా కథ 1940లో కాలం నాటి గోవా నేపథ్యంలో ప్రారంభమవుతుంది. రాయ, అతని సోదరి గంగ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతారు. పరిస్థితుల కారణంగా క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. రాయ క్రమంగా గ్యాంగ్స్టర్ ప్రపంచంలో తన స్థానాన్ని ఏర్పరచుకుంటాడు. అక్కడ అధికారం, డబ్బు, ప్రేమ, కుటుంబ బంధాలు, ప్రతీకారం ఇలా అనేక అంశాలు కథలోకి వస్తాయి. కథలో రాయ జీవితాన్ని మార్చే సంబంధాలు, అతని సోదరి గంగా పాత్ర, కియారా అద్వానీ పోషించిన నడియ పాత్ర చుట్టూ జరిగే సన్నివేశాలు కథను ముందుకు తీసుకెళ్తాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. కథలో చాలా అంశాలు ఉన్నప్పటికీ వాటిని ప్రేక్షకుడికి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో సినిమా కొంత గందరగోళం అనిపించిందని తొలి రివ్యూలు మనకు చెబుతున్నాయి. ఇక సినిమా గురించి మొదట చెప్పాల్సింది యష్ గురించే. యష్ స్క్రీన్ మీద కనిపించే ప్రతిసారి అతని స్టార్ పవర్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్, డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా మాస్ సన్నివేశాల్లో యష్ తన మార్క్ చూపించాడు. యష్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలమని తొలి ప్రేక్షకుల స్పందనలు. అయితే ఒక విషయం గమనించాలి, కేవలం హీరో ఎలివేషన్స్తో సినిమా మొత్తం నడవదు. అక్కడే టాక్సిక్ కొంత వెనుకబడిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక నయనతార, కియారా, మిగతా నటీనటులు, నయనతార పోషించిన గంగా పాత్ర కథలో కీలకమైంది. కియారా అద్వానీ కూడా తన పాత్రకు అవసరమైన ఎమోషన్ తీసుకురావడానికి ప్రయత్నించింది. తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా కురేషి వంటి నటీనటులు కూడా సినిమాకు అదనపు బలం ఇచ్చారు. అయితే ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ ప్రతి పాత్రకు సమానమైన బలమైన క్యారెక్టర్ ఆర్క్ దక్కలేదని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక యాక్షన్ విజువల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ విషయంలో మాత్రం టాక్సిక్ను మెచ్చుకోవాల్సిందే. భారీ సెట్స్, కెమెరా వర్క్, యాక్షన్ బ్లాస్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అన్నీ చాలా గ్రాండ్గా ఉన్నాయి. పెద్ద స్క్రీన్పై చూడాల్సిన సినిమా అనే ఫీలింగ్ను ఆ విజువల్స్ మనకు తీసుకొస్తాయి. కానీ యాక్షన్ ఎక్కువగా ఉండటం ఒక ప్లస్ అయితే అదే ఎక్కువైపోతే మైనస్ అవుతుంది. సినిమాలో హింస, రక్తపాతం, గ్యాంగ్ వార్స్ ఎక్కువగా ఉండటంపై కొన్ని రివ్యూలు విమర్శలు కూడా చేశాయి. మరి ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ హాఫ్లో సినిమా ప్రపంచాన్ని, పాత్రలను పరిచయం చేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. యష్ ఇంట్రడక్షన్, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కానీ కథ ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా అనిపించవచ్చు. ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి కంటే ఇంకా ఎంతసేపు అనే ఫీలింగ్ కొన్ని సందర్భాలు రావచ్చని రివ్యూలు సూచిస్తున్నాయి. సెకండ్ హాఫ్ ఎలా ఉందో తెలుసుకుందాం. సెకండ్ హాఫ్లో ఎమోషన్, ప్రతీకారం, సంబంధాలు, యాక్షన్ మరింత పెరుగుతాయి. కొంతమంది ప్రేక్షకులకు రెండో భాగం మొదటి భాగం కంటే ఆసక్తికరంగా అనిపించిందని తొలి స్పందనలు కూడా చెబుతున్నాయి. అయితే కథన మాత్రం అందరికీ ఒకే విధంగా కనెక్ట్ అయ్యేలా లేదని విమర్శలు కూడా ఉన్నాయి. దర్శకురాలు గీతు మోహన్ దాస్ ఒక సాధారణ మాస్ గ్యాంగ్స్టర్ కథ కాకుండా కొంత ప్రయోగాత్మకంగా చూపించడానికి ప్రయత్నించని చెప్పవచ్చు. కానీ అదే ప్రయోగాత్మకత శైలి కొంతమంది ప్రేక్షకులకు కన్ఫ్యూషన్గా మారింది. టెక్నికల్గా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా టెక్నికల్గా చాలా రిచ్గా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్ కొరియోగ్రఫీ వంటి అంశాలు పెద్ద స్క్రీన్పై మంచి అనుభూతిని కూడా ఇవ్వగలవు. మరోవైపు ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, పేసింగ్ మాత్రం విమర్శలు ఉన్నాయి. అంటే టెక్నికల్గా భారీ సినిమా, కానీ కథన పరంగా అందరికీ కనెక్ట్ అవుతుందని మాత్రం చెప్పలేము. సో ఇక అసలు దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. యష్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ యాక్షన్ సీన్స్, ఆ విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్, భారీ స్టార్ క్యాస్ట్, వీటిలో ఉన్న ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్కి వచ్చినట్లయితే కథ కొంత గందరగోళంగా అనిపించడం, సినిమా టైమింగ్ ఎక్కువగా ఉండటం,
అధిక హింస ఉండడం, కొన్ని పాత్రలకు సరైన డెప్త్ లేకపోవడం, ఎడిటింగ్ పేసింగ్పై కొన్ని సమస్యలు, ఇవి మన దీంట్లో గమనించిన మైనస్ పాయింట్స్. మరి చివరగా టాక్సిక్ సినిమా బాగుందా? నా జెన్యున్ వర్డిక్ట్ ఏంటంటే యష్ అభిమానులకు ఈ సినిమా తప్పకుండా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్. యాక్షన్, యష్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్ నచ్చే వాళ్ళకు సినిమా నచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రేక్షకులైతే 3 గంటలకు పైగా నిడివి, కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, ఎక్కువ హింస కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అందుకే టాక్సిక్ స్టైల్ ఎక్కువ, కథ అందరికీ కనెక్ట్ అయ్యేంత బలంగా లేదు. చివరగా ఒక మాట, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి బ్లాక్ బాస్టర్ లేదా డిజాస్టర్ రివ్యూను నమ్మకుండా మీ అభిరుచికి తగ్గట్టుగా సినిమా చూసి మీ అభిప్రాయాన్ని మీరు నిర్ణయించుకోవడం బెస్ట్.